తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరాతో పాటు బతుకమ్మ పండుగ. ఇటు బతుకమ్మ పండుగతో పాటు నవరాత్రి వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో మాత్రం పూలకి గిరాకీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని పూల మార్కెట్లో ఉన్నాం. చూసుకోవచ్చు, మొత్తం కూడా దాదాపుగా పూలు మాత్రం ఎక్కువగా ఇక్కడ దిగుమతి అవుతున్నాయని ఇటు వ్యాపారులు కూడా అంటున్నారు. ఎందుకంటే ఇటు బతుకమ్మని మాత్రం దాదాపు 9 రోజుల పాటు తీరులో బతుకమ్మని అలంకరించి ఇటు పండుగ జరుపుకున్న నేపథ్యంలో తెలంగాణలో మాత్రం ఇటు పూలకి గిరాకీ పెరిగింది. దాంతోపాటు ఇటు బతుకమ్మ సందర్భంగా ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ, ఈ రోజు నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ పండుగ జరుపుకున్న నేపథ్యంలో ఇటు పూలను కూడా కొనడానికి మాత్రం ఇటు మార్కెట్లకి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. చూసుకోవచ్చు, మార్కెట్ మొత్తం కూడా ఇటు పూలు కొనడానికి ఇటు జనంతో కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు ఈ రోజు నుంచి 9 రోజుల పాటు ఇటు బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు. అదేవిధంగా నవరాత్రి కూడా ఉండడంతో మొత్తం కూడా పూలకి గిరాకీ పెరిగిందని చెప్పుకోవచ్చు. కాకపోతే మాత్రం ఇటు వినాయక చవితితో పోల్చుకుంటే ఈసారి మాత్రం పూలకు కొంత రేటు తగ్గిందని కూడా ఇటు వినియోగదారులు అంటున్నారు. ఎందుకంటే వినాయక చవితి సమయంలో చూసుకున్న మాత్రం ఇటు చామంతి పూలు దాదాపు కిలో 500 ఉండగా ఇప్పుడు కేవలం కిలో 150 రూపాయలు మాత్రమే ఉన్నాయని, అదేవిధంగా మొత్తం కూడా అన్ని పూలు కూడా దాదాపు 200 లోపే ఉన్నాయని ఇటు వినియోగదారులు అంటున్నారు. 9 రోజులు బతుకమ్మకి చేస్తారు కాబట్టి పూజ చాలా మంచి పూలన్నీ ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. బెంగళూరు నుంచి వచ్చాయట పూలన్నీ, బాగా కలర్ఫుల్గా ఉంది మార్కెట్. వినాయక చవితితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా రీజనబుల్ ఉన్నాయి. వినాయక చవితి టైంలో 400-500 వరకు వెళ్ళే 1 kg, ఇప్పుడు 120 అలానే ఉన్నాయి. చామంతి పూలు ఈరోజు చాలా చీప్లో దొరుకుతున్నాయి. 100, 120, 140 నడుస్తుంది. అట్లే గులాబీ పూలు కూడా 160, 180లో ఉన్నాయి. రకరకాల పూలు కూడా 160, 180 లోపలనే దొరుకుతున్నాయి. బతుకమ్మను మాత్రం తీరొక్క పూలతో 9 రోజుల పాటు అలంకరించుకొని బతుకమ్మ పండుగ జరుపుకుంటామని వినియోగదారులు అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.